ఈ వీడియోలో ద బ్రిడ్జ్ కర్స్ అనే హారర్ మూవీ స్టోరీ చూద్దాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో 5 స్టూడెంట్స్ ఒక బ్రిడ్జ్ పై ఏదో పూజ లాంటిది చేస్తూ అదంతా కూడా ఒక సోషల్ మీడియా యాప్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బ్రిడ్జ్ పై ఏదో దెయ్యం ఉందని, అర్ధరాత్రి ఎవరైనా ఆ బ్రిడ్జ్ పై ఉన్న మెట్లు ఎక్కితే అక్కడ ఉన్న దెయ్యం వాళ్ళని పట్టుకెళ్లిపోతుందని చెప్తారు. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆ 5 స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి ఆ బ్రిడ్జ్ పై చైర్ లో కూర్చొని ఉంటాడు. మిగతా వాళ్ళు సిగ్నల్ ఇచ్చినప్పుడు అతను మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. అదే విధంగా ఆ మెట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టకూడదు. ఎందుకంటే ఆ దెయ్యం రాకముందు అక్కడ 13 మెట్లు ఉంటే దెయ్యం వచ్చినప్పుడు 14 మెట్లు ఉంటాయి. కానీ మెట్లు ఎక్కుతున్న వ్యక్తి వాటిని లెక్క పెడతాడు. అలాగే 14 మెట్లు లెక్క పెట్టిన తర్వాత అతను మాయమైపోతాడు. అలాగే అతను కూర్చున్న చైర్ అటు ఇటు కదులుతూ కింద పడిపోతుంది. ఆ తర్వాత 2020 సంవత్సరంలో ప్రెజెంట్ రోజుని చూపిస్తారు. అలాగే ఇది ఒక లీప్ ఇయర్. ఈ రోజు డేట్ ఫిబ్రవరి 28. ఇప్పుడు ఒక న్యూస్ రిపోర్టర్ ని చూపిస్తారు. అలాగే ఈమె ఈ మూవీ హీరోయిన్. ఇప్పుడు ఈమె ఆ కాలేజీ దగ్గర ఉన్న బ్రిడ్జ్ పై నిజంగా దెయ్యం ఉందో లేదో రీసెర్చ్ చేస్తుంది. ఆ బ్రిడ్జ్ గురించి ఆమె చాలా కట్టుకథలు వింది. కానీ నిజంగా ఏం జరిగిందని చూస్తే కొన్ని సంవత్సరాల ముందు ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడు ఒక అమ్మాయి ఆమె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడానికి ఆ బ్రిడ్జ్ పై అతని కోసం చాలా సేపు వెయిట్ చేసింది. కానీ ఆమె ప్రేమించిన వ్యక్తి రాకపోవడంతో ఆ బ్రిడ్జ్ పై నుంచి దూకి చనిపోయింది. కాబట్టి ఆ బ్రిడ్జ్ దగ్గర ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతుందని కాలేజ్ స్టూడెంట్స్ ఆ బ్రిడ్జ్ వైపు వెళ్లడం మానేశారు. కానీ 4 సంవత్సరాల ముందు ఈ క్యాంపస్ లో 5 స్టూడెంట్స్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోవడంతో ఆ కేసుని క్లోజ్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి మెట్లను లెక్క పెడుతూ ఎక్కుతుంటే సడన్ గా కింద పడిపోతుంది. అప్పుడు ఆమెతో పాటు ఉన్న కెమెరామెన్ ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత 4 సంవత్సరాల ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఇప్పుడు చించా అనే అమ్మాయి వీడియో లైవ్ రికార్డింగ్ చేస్తుంది. అలాగే ఆ వీడియోలో ఆమె ఫ్రెండ్స్ ను కూడా చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె క్యాంపస్ లో ఉన్న వాచ్మెన్ దగ్గరకు వెళ్లి ఈ 5 గురించి అడుగుతుంది. నేను చెప్పినా సరే వినకుండా వాళ్ళు బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లారు. వాళ్ళు ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత చనిపోయారని వాచ్మెన్ చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. వీళ్ళు బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి అక్కడ దెయ్యం బొమ్మని సెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నిజంగా దెయ్యం లేదని అనుకుంటారు. అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ దెయ్యం బొమ్మను చూపించి అక్కడ దెయ్యం ఉందని అందరినీ నమ్మించాలనుకుంటారు. ఇప్పుడు చెంచో అనే అమ్మాయికి ఆ బ్రిడ్జ్ పై ఒక పేపర్ లాంటిది దొరుకుతుంది. కానీ ఆమె ఆ పేపర్ ని ఎవరికి చూపించదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ని బ్రిడ్జ్ పై చైర్ లో కూర్చోపెట్టి అతని చుట్టూ కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ తర్వాత అతను మెట్లపైకి వెళ్లిన తర్వాత మాయమైపోతాడు. ఆ తర్వాత వీళ్ళందరూ ఆ మెట్లపైకి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళు సెట్ చేసిన దెయ్యం బొమ్మ కింద పడుతుంది. ఆ తర్వాత బ్రిడ్జ్ పై ఉన్న చైర్ అటు ఇటు కదిలి కింద పడిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ భయంతో అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చెట్టు పక్క నుంచి బయటకు వస్తాడు. ఇతను వాళ్ళ ఫ్రెండ్స్ ను భయపెట్టడానికి కనిపించకుండా ఆ చెట్టు పక్కన దాక్కున్నాడు. అలాగే ఇతని ఫ్రెండ్స్ బ్రిడ్జ్ పై కెమెరా వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇతను మెట్లపై నుంచి వెనక్కి తిరగకూడదు కాబట్టి ఆ కెమెరా కోసం వెనక్కి నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. ఆ ఫోన్ ఇతనికి కనిపించకుండా దానిపై ఎవరో కాలు పెట్టారు. ఆ తర్వాత ఏదో విధంగా ఆ ఫోన్ ని తీసుకుంటాడు. అప్పుడే ఒక దెయ్యం అతనిపై ఈ విధంగా చెయ్యి వేస్తుంది. అలాగే ఆ దెయ్యం చేతిలో అతను చనిపోతాడు. మరోవైపు మిగతా వాళ్ళందరూ హాస్టల్ కు వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళలో ఇద్దరు బ్రిడ్జ్ దగ్గర మాయమైపోయిన వాళ్ళ ఫ్రెండ్ ను వెతకడానికి మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తారు. అదే టైం కి హాస్టల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ను చూపిస్తారు. రెస్ట్ రూమ్ లో ఉన్న అతనికి బయట ఏదో సౌండ్ వినిపిస్తే బయట చెయ్యి పెట్టి మొబైల్ తో ఫోటో తీయాలనుకుంటాడు. అప్పుడు ఒక చెయ్యి వచ్చి అతన్ని లాగుతుంది. వెంటనే అతను అక్కడి నుంచి పారిపోతుంటే ఒక దెయ్యం అతని ముఖాన్ని బకెట్ లో ముంచి చంపేస్తుంది. ఈ విధంగా వీళ్ళ ఫ్రెండ్స్ లో ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత 2020లో ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె బ్రిడ్జ్ గురించి రీసెర్చ్ చేస్తూ ఒక మాంత్రికుడి వీడియో చూస్తుంది. అతను ఏం చెప్తున్నాడంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఆ దెయ్యం బ్రిడ్జ్ దగ్గరకు వస్తుందని, అంటే లీప్ ఇయర్ లో దెయ్యం అక్కడికి వస్తుంది. అలాగే ఆ దెయ్యం చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అతను చెప్తాడు. అది మాత్రమే కాకుండా ఈ రోజు రాత్రి దెయ్యం ఆ బ్రిడ్జ్ దగ్గరకు వస్తుందని హీరోయిన్ కి తెలుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ 4 సంవత్సరాల ముందు ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లిన వాళ్ళు తీసిన వీడియోని చూస్తుంది. అప్పుడు ఒక ఫ్రేమ్ లో ఆమెకి దెయ్యం కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల ముందు జరిగింది చూపిస్తారు. బ్రిడ్జ్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ను వెతకడానికి వెళ్లిన వీళ్ళిద్దరిని చూపిస్తారు. అక్కడికి వెళ్లిన వీళ్ళిద్దరికి వాళ్ళ ఫ్రెండ్ కనిపించకపోవడంతో అతని మొబైల్ కి కాల్ చేస్తారు. అప్పుడు అతని మొబైల్ ఆ బ్రిడ్జ్ పై రింగ్ అవుతుంది. వెంటనే వీళ్ళిద్దరూ ఆ ఫోన్ ని చూసి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు మళ్ళీ 2020లో హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె కాలేజ్ లో 4 సంవత్సరాల ముందు రికార్డ్ అయిన సీసీ కెమెరా వీడియోస్ ని చెక్ చేస్తుంది. అప్పుడే ఆమెకి ఆఫీస్ నుంచి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని కాల్ వస్తే అప్పుడు హీరోయిన్ ఆమె కెమెరా మ్యాన్ ని ఆఫీస్ కు పంపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల ముందు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. బ్రిడ్జ్ పై ఇద్దరికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ దొరికింది కదా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ క్యాంపస్ కు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్ కు వచ్చాడేమో అని సీసీ కెమెరా వీడియోస్ చెక్
చేస్తారు. అదే టైం కి హాస్టల్లో ఉన్న వీళ్ళిద్దరి ఫ్రెండ్స్ ని చూపిస్తారు. చించో అనే అమ్మాయి వాష్రూమ్ కు వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ ని తోడు తీసుకెళ్తుంది. ఆమె రెస్ట్ రూమ్ లో ఉన్నప్పుడు వేరే రూమ్ నుంచి సౌండ్ వినిపిస్తే ఆమె ఫ్రెండ్ భయపెట్టడానికి ఈ విధంగా చేస్తుందని అనుకుంటుంది. ఆ తర్వాత ఈమె బయటకు వచ్చి చూస్తే అప్పుడే ఆమె ఫ్రెండ్ వాష్రూమ్ లోకి వస్తుంది. ఇప్పటి వరకు లోపల సౌండ్ చేసింది నువ్వేనా అని అడిగితే నేను ఇప్పుడే లోపలికి వచ్చానని చెప్పి ఆమె సౌండ్ ఎవరు చేశారని చెక్ చేస్తుంది. అప్పుడు గోడపై చెయ్యి వేస్తే ఆమె చేతికి రక్తం అంటుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. మరోవైపు వాళ్ళ ఫ్రెండ్ కోసం సీసీ కెమెరా వీడియోస్ చెక్ చేస్తున్న వీళ్ళిద్దరిని చూపిస్తారు. ఇప్పుడు ఈమె ఆ బ్రిడ్జ్ దగ్గర ఏం జరిగిందని ఆమె ఫ్రెండ్ అడిగితే అతను ఈ విధంగా చెప్తాడు. కొన్ని సంవత్సరాల ముందు ఒక అమ్మాయి ఆమె ప్రేమించిన అబ్బాయి కోసం ఆ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేసి అతను రాకపోవడంతో ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడు కొంతమంది అబ్బాయిలు ఆమెని రేప్ చేసి చంపేసి ఆ బ్రిడ్జ్ కింద నీటిలో పడేశారని అతను చెప్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి సీసీటీవీ ఫుటేజ్ లో ఒక దెయ్యం కనిపిస్తుంది. కానీ వీళ్ళ ఫ్రెండ్ దెయ్యంలా మేకప్ వేసుకుని వీళ్ళని భయపెడుతున్నాడని అనుకుంటారు. అందుకే వీళ్ళిద్దరూ అతని కోసం మేకప్ రూమ్ కు వెళ్తారు. మరోవైపు హాస్టల్లో ఉన్న అమ్మాయికి మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన ఆమె ఫ్రెండ్ కనిపిస్తాడు. అది మాత్రమే కాకుండా ఆమెపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత మనకి ప్రెజెంట్ లో హీరోయిన్ ని చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ 2016లో చనిపోయిన వాళ్ళ హాస్టల్ రూమ్స్ అన్ని చెక్ చేస్తుంది. ఈమె చెక్ చేస్తున్నప్పుడే 2016లో అక్కడ ఏం జరిగిందనేది చూపిస్తారు. వీళ్ళిద్దరూ మేకప్ రూమ్ కి లిఫ్ట్ లో వెళ్దాం అనుకుంటారు. వీళ్ళు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసినా సరే లిఫ్ట్ ఒకే ఫ్లోర్ లో ఉంటుంది. ఆ తర్వాత ఆమెకి లిఫ్ట్ లో దెయ్యం కనిపిస్తే వాళ్ళిద్దరూ అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ మేకప్ రూమ్ కు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రూమ్ లో ఉన్న చించా అనే అమ్మాయికి బెడ్ పై ఏదో సౌండ్ వినిపిస్తే పైకి వెళ్లి చూస్తుంది. అప్పుడు ఆమె కాలుని ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తే పైకి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు సీలింగ్ పై నుంచి ఒక దెయ్యం వస్తుంది. వెంటనే ఈమె అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటే రూమ్ డోర్ లాక్ అవుతుంది. అదే టైం కి అక్కడికి వచ్చిన ఆమె ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి పారిపోతారు. మరోవైపు మేకప్ రూమ్ కు వెళ్లిన వీళ్ళిద్దరిలో ఆ అమ్మాయి రూమ్ లో ఉండగా డోర్ లాక్ అవుతుంది. అప్పుడు ఆ రూమ్ లో ఉన్న బొమ్మలు దెయ్యాల్లా మారి ఈమెపై అటాక్ చేయడానికి వస్తాయి. అలాగే ఒక దెయ్యం ఈమె కాలు పట్టుకుని లాక్కెళ్లిపోతుంది. అదే టైం కి ఆమె ఫ్రెండ్ వచ్చి ఆమెను కాపాడుతాడు. మరోవైపు ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లడానికి మెట్లపై నుంచి కిందకు దిగుతారు. ఆ తర్వాత వీళ్ళు డోర్ ఓపెన్ చేసి చూస్తే వీళ్ళిద్దరూ ఆ అపార్ట్మెంట్ పైన ఉంటారు. అప్పుడు చెంచాయ్ అనే ఆమె కిందకు వెళ్లడానికి ఏదైనా దారుందేమో అని చూస్తుంటే ఈ విధంగా దెయ్యం వచ్చి ఆమెను తోసిస్తుంది. అలాగే ఆమె ఫ్రెండ్ ని వాటర్ ట్యాంక్ లోకి తీసుకువెళ్లి చంపేస్తుంది. ఆ తర్వాత 2020లో హీరోయిన్ ని చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ కి ఒక అనుమానం వస్తుంది. ఆ కాలేజ్ లో 5 స్టూడెంట్స్ చనిపోయారని న్యూస్ పేపర్ లో ఉంటుంది. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు ఆ హాస్టల్లో 6 కనిపిస్తారు. వాళ్ళలో 5 చనిపోతే ప్రాణాలతో ఉన్న 6వ వ్యక్తి ఎవరని హీరోయిన్ ఆలోచిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అపార్ట్మెంట్ పై నుంచి పడిపోయిన చించో అనే ఆమె ఇంకా బ్రతికే ఉంది. ఇప్పుడు ఆమె ఎవరినైనా హెల్ప్ అడుగుదామని మొబైల్ వైపు చూస్తూ ముందుకు వెళ్తే ఆమె సడన్ గా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆమెకి చనిపోయిన ఆమె ఫ్రెండ్ రూపంలో ఒక దెయ్యం కనిపిస్తుంది. వెంటనే ఆమె పారిపోవడానికి ట్రై చేస్తే ఒక దెయ్యం వచ్చి లాక్కెళ్లిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ ని చూపిస్తారు. ఇప్పుడే ఈ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు హీరోయిన్ 2016 లీప్ ఇయర్ లో జరిగిన కేసు గురించి రీసెర్చ్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు హీరోయిన్ చూసిన ఫొటోస్ 2012 లీప్ ఇయర్ లో తీసినవి. 2012లో కూడా ఇదే విధంగా ఆ బ్రిడ్జ్ పైన 5 స్టూడెంట్స్ చనిపోయారు. అలాగే 2012లో కూడా ఆ బ్రిడ్జ్ దగ్గరికి 6 స్టూడెంట్స్ వెళ్లారు. కానీ వాళ్ళలో 5 చనిపోయి ఒకరు మిస్ అయ్యారు. ఇప్పుడు 2012 అలాగే 16లో ఏం జరిగిందని చూస్తే 2012లో 6 స్టూడెంట్స్ ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లారు. వాళ్ళలో చించాయ్ అనే ఆమె ఉంది. అలాగే 2016లో కూడా 6 స్టూడెంట్స్ ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి వాళ్ళలో 5 చనిపోయారు కదా. ఆ చనిపోయిన 5లో చించాయ్ అనే అమ్మాయి ఉంది. సో ఈ 2 సంవత్సరాలలో చించాయ్ అనే అమ్మాయి ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మేకప్ రూమ్ కి వాళ్ళ ఫ్రెండ్ ను వెతకడానికి 2 వెళ్లారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ బ్రిడ్జ్ దగ్గరకు వస్తే చనిపోయిన చించాయ్ అనే అమ్మాయి దెయ్యంలా కనిపిస్తుంది. అప్పుడు ఇతని పక్కన ఉన్న అమ్మాయిని ఒక దెయ్యం గాల్లో తేలుస్తుంది. ఇప్పుడు ఆమె హెల్ప్ చేయమని అడిగితే అతను భయంతో హెల్ప్ చేయకుండా పారిపోతాడు. అప్పుడు ఒక ప్లేస్ లో అతనికి దెయ్యం కనిపించి ఎలా చెప్తుంది, నువ్వు ప్రాణాలతో ఉండడానికి ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకి అంటే ప్రతి లీప్ ఇయర్ కి కొంతమందిని నువ్వు ఆ బ్రిడ్జ్ దగ్గరకు తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాకపోతే నిన్ను చంపేస్తానని ఆ దెయ్యం చెప్తుంది. ఈ డీల్ ఓకే అయితే ఈ రాయితో నీ గర్ల్ ఫ్రెండ్ ని నువ్వే చంపాలని ఆ దెయ్యం అంటుంది. ఇంతకు ముందు ఒక అమ్మాయిని దెయ్యం గాల్లో తేల్చింది కదా, ఆ అమ్మాయే ఇతని గర్ల్ ఫ్రెండ్. అప్పుడు రాయితో అతని గర్ల్ ఫ్రెండ్ ని కొట్టి చంపేస్తాడు. సో దీన్ని బట్టి చూస్తే 2012లో ఆ బ్రిడ్జ్ దగ్గర ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడడానికి చించాయ్ దెయ్యంతో డీల్ మాట్లాడుకుంది. సో 2016లో ఈ 5 ఆ బ్రిడ్జ్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇప్పుడు చించాయ్ అనే అమ్మాయి చనిపోవడంతో దెయ్యం ఆ గ్యాంగ్ లో ఉన్న వేరే వ్యక్తితో డీల్ మాట్లాడుకుంది. అందువలనే ఆ బ్రిడ్జ్ దగ్గర 5 చనిపోయి 6వ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడని హీరోయిన్ కి తెలుస్తుంది. సో ఇప్పుడు హీరోయిన్ కి 2016లో చనిపోయిన వాళ్ళ గ్రూప్ ఫోటో దొరికితే 6వ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చని హీరోయిన్ ఆ ఫోటో కోసం వెతుకుతుంది. అలా కొద్దిసేపు వెతికిన తర్వాత ఆ ఫోటో దొరుకుతుంది. ఇప్పుడే మూవీలో ఇంకొక ట్విస్ట్ ఉంటుంది.
ఉంటుంది. ఒక వ్యక్తి దెయ్యంతో డీల్ మాట్లాడుకున్నాడు కదా, అతను ఎవరో కాదు, ఇప్పటి వరకు హీరోయిన్ దగ్గర ఉన్న కెమెరామ్యాన్. ఇప్పుడు అతని బాడీలోకి దెయ్యం వచ్చి హీరోయిన్ పై అటాక్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ లో ఇతను ఆ బ్రిడ్జ్ దగ్గరికి 5గురిని తీసుకొస్తాడు. వాళ్ళు ఆ మెట్లు ఎక్కుతూ వాటిని లెక్క పెట్టి వెనక్కి తిరిగి చూస్తారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.